జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మనకు స్వాతంత్రం రాకముందు చెప్పాలంటే ఈ మొఘలాయల దండయాత్ర జరిగింది కదా మన దేశం మీద. అప్పుడు మన దేశంలో ఉన్నటువంటి చాలా గుళ్ళనన్నింటినీ ధ్వంసం చేసి ఆ గుడి పునాదుల మీదనే, ఆ గుడి గోడల మీదనే మసీదులు కట్టేసినారు. మీరు కూడా చూసుంటారు, విని ఉంటారు. ఇలాంటి న్యూస్ అయితే మీ కంట కూడా పడి ఉంటాయి. మన న్యూస్ అఖండాలోనే నేను ఎన్ని చెప్పినానో అలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే మీకు ఇంకోటి తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం కిర్రాక్ ఉంటుంది. నేను న్యూస్ చెప్తున్నా, న్యూస్ సేకరించి న్యూస్ చెప్తున్నా, కానీ మీరు తెలుసుకోవాలా. ఇలాంటి విషయాల్లో 10 మందికి తెలియజెప్పే బాధ్యత మీ మీద కూడా ఉన్నది. ఎందుకంటే భారతీయత, అదేవిధంగా నేను హిందువునన్న భావన ఎంత మందిలో అయితే కలిగితే అప్పుడు మన హిందూ సమాజం, ఈ దేశం కూడా అంత సురక్షితంగా ఉంటుంది. మన భవిష్యత్తుకి ఎటువంటి డోకా కూడా లేదు. కానీ మనలో భారతీయ మూలాలు అవి చచ్చిపోయి నేను హిందువునన్న భావన అది లేకుండా తొలగిపోయిన రోజు మన భవిష్యత్తు కూడా అంతే. సరే, ఇంకా అసలు విషయానికి వస్తా. అజ్మీర్ దర్గా, మీరు ఈ పేరు అయితే ఖచ్చితంగా వినే ఉంటారు. అజ్మీర్ దర్గా అనే పేరు. ఈ అజ్మీర్ దర్గా రాజస్థాన్లో ఉంటుంది. ఈ అజ్మీర్ దర్గా అజ్మీర్ నగరంలో ఉండడంతో దీనికి అజ్మీర్ దర్గా అని చెప్పి పేరు వచ్చింది. దీనిని దురాక్రమణదారుడైనటువంటి ఎవడు, ఈ మొఘల్ 2వ చక్రవర్తి హుమైన్ అని చెప్పేసి మన దరిద్రం కొద్దీ, మన దౌర్భాగ్యం కొద్దీ ఈ దరిద్రుడి గురించి కూడా మనం పాఠ్యాంశాలు రాపించి మన దగ్గర చదివిపించారు. ఓర్నైనా అక్బరు, హుమైను, అద్దవుడు, బాబరు, వీడు ఓడని. ఎవడైతే మన దేశం మీద దండయాత్రలు చేసినాడో, ఎవడైతే మన దేశ సంపద కొల్లగొట్టినాడో, ఎవడైతే మన దేవాలయాలను ధ్వంసం చేసి మన దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేశారో వాళ్ళందరి గురించి మన దగ్గర చదివిపించింది ఎవరు తెలిసినా? అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఈ దరిద్ర గుట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు తొత్తులుగా మారి, వాళ్ళ వారసులుగా వీళ్ళు మారి ఆ పాఠ్యాంశాలన్నీ చెప్పి అవన్నీ రాసి మన దగ్గరనే చదివించారు. చూడండి, మనం నష్టపోవడానికి, మనం నాశనం అయిపోవడానికి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళనే గొప్పోళ్ళుగా, వాళ్ళే వీరులుగా, ఓయమ్మ వాళ్ళు ఏదో పెద్ద తోపులు అన్నట్టు మన దగ్గర చదివిపించారు. ఏం చేయాలో ఈ కాంగ్రెస్ పార్టీని? ఇప్పటికి కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి బానిసలు ఉన్నారు. ఓయమ్మ కాంగ్రెస్ పార్టీని బలే అంటావు నువ్వు, ఎట్టంటావు నువ్వు కాంగ్రెస్ పార్టీ నా మాదిరా అని చెప్పి. సిగ్గుండాలి ఒకరివన్నా. తెలుసుకుంటారు నాయన, చరిత్ర తెలుసుకుంటారా స్వామి. ఎందుకురా బానిసలాగా బతుకుతారు? స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతుంది, ఇంకా మీలో బానిసతో భావజాలం బాగపోతే ఇంకెట్ట ఎందుకు మీ బతుకులు ఇంకా? సరేలే, అసలు విషయానికి వస్తే ఈ అజ్మీర్ దర్గాకు ఒక మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అన్నమాట ఇది. ముఖ్యంగా ఈ బాలీవుడ్ వాళ్ళు ఉంటారు కదా, యాక్టర్స్, వీళ్ళు అదే పనిగా వీళ్ళకి ఇది ఒక జబ్బు. ఏదైతే చేయకూడదో వీళ్ళు అటాటి పనులు చేస్తూ ఉంటారు. ఈ అజ్మీర్ దర్గాను సందర్శిస్తూ ఉండడంతో ఈ అజ్మీర్ దర్గా వార్తలేక ఎక్కింది. అదేం పోయే కాలమో కానీ ఈ దర్గాను ముస్లింల కంటే హిందువులే ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు. మన వాళ్ళకి అది జబ్బు. ఓరే స్వామి, కనీసం వారానికి ఒక రోజున గుడికి పోండి, లేకపోతే రోజు ఇంట్లో దీపం పెట్టి దండం పెట్టుకుంటారు. ఆయన ఈ దేశం బాగుండాలా, మన హిందూ సమాజం బాగుండాలా అని చెప్పి ఏదైనా దండం పెట్టుకుంటారు అంటే అట్లా ఏమిలా. వీళ్ళు దండం పెట్టేటప్పటికి ఈ లిస్ట్ ఎత్తుకొని పోతారు. నేను బాగుండాలా, మా అమ్మ బాగుండాలా, మా నాయన బాగుండాలా, మా పిల్లం బాగుండాలా, మా పిల్లలు బాగుండాలా, వాళ్ళు బాగా చదువుకోవాలా, వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలా, బాగా మంచి మంచి సంబంధాలు రావాలా, ఇంత కట్నం రావాలా. ఏమి బతుకులో ఎంతసేపటికి స్వార్థం తప్పితే కనీసం సమాజం కోసం ఆలోచించే జ్ఞానం, జిజ్ఞాస అసలు వీళ్ళ బతుకుల్లోనూ వీళ్ళ ఆలోచనల్లోనూ ఉండదు. ఇట్లాంటి వాళ్ళ వల్లే భయం వేస్తుంది. కనీసం 1947లో మన స్వాతంత్రం వచ్చింది. 100 సంవత్సరాలు తిరగకుండానే మనకెక్కడ మనం బానిసత్వంలోకి వెళ్ళిపోతామని చెప్పేసి అదొక భయం పుడతా ఉంటుంది. ఎందుకు? ఇట్లాంటి బేవర్సగాళ్ళు అందరినీ చూస్తూ ఉంటే. సరే, నా బాధలో ఏమన్నా తప్పు ఉంటే మీరు చెప్పండి ఒక మాట. అంటే హిందువులను ఆ విధంగా మోల్డ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ అజ్మీర్ దర్గా పైన ఒక సంచలనమైనటువంటి ఒక కేసు అయితే నమోదైంది. అదేందయ్యా అంటే, అసలు ఈ అజ్మీర్ దర్గానే కాదని, ఈ అజ్మీర్ దర్గాలో ఉన్నటువంటి దర్గా ఉన్న ప్రదేశంలో శివుని యొక్క ఆలయం ఉండదని, ఆ ఆలయం పేరు సంకట్ మోచన మహాదేవ్ ఆలయం అని చెప్పేసి, కావున నిజానిజాలు తేల్చేందుకు ఈ అజ్మీర్ దర్గాలో అయోధ్య బాబ్రీ మసీదులో జరిపినట్టు ఆర్కియాలజీ సర్వే నిర్వహించాలని చెప్పేసి కోరుతా ఒక పిటిషన్ అయితే దాఖలైందియా. ఇది ఏదో ఊరికనే ఏదో ఊహించుకొని ఏదో జరగలా, దీనికి ఆధారాలు కూడా సేకరించారు. అది కూడా చెప్తాను నేను. ఈ పిటిషన్ను హిందూ సేన యొక్క జాతీయ అధ్యక్షుడైనటువంటి విష్ణు గుప్తా గారు దాఖలు చేశారు. ఇక ఈ కేసును అజ్మీర్ కోర్టులో వేశారు. ఒక్క కేసు వేయడమే కాకుండా ఇందుకు సంబంధించినటువంటి సాక్ష్యాలను కూడా ఈ విష్ణు గుప్తా గారు కోర్టుకైతే సమర్పించారు. అందులో ఈ అజ్మీర్ దర్గా ఒక దర్గా కాదని, అక్కడ సంకట్ మోచన్ మహాదేవ్ ఆలయం ఉండేదన్న విషయాలను తెలిపేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథాన్ని కూడా విష్ణు గుప్తా గారు అజ్మీర్ కోర్టుకైతే సమర్పించారు. ఇక ఈ కేసులో
పిటిషనర్ అయినటువంటి విష్ణు గుప్తా గారు మాట్లాడుతా అక్కడ ఉన్నది అజ్మీర్ దర్గా కాదు, ఖచ్చితంగా అక్కడ ఉండేది వచ్చేసి సంకట్ మోచన్ మహాదేవ్ ఆలయమే. ఇందుకు నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. వాటిని అజ్మీర్ సివిల్ కోర్టులో నేను ప్రెసిడెంట్ చేసిన కాబట్టి అక్కడ వెంటనే ఆర్కియాలజీ సర్వేను నిర్వహించి అక్కడ నుంచి ఆ దర్గాను తొలగించాలని చెప్పేసి, అంతేకాకుండా ఆ దర్గా ఉన్న ప్రాంగణం అంతా హిందూ సేనకు లేదా హిందువులకు అప్పగించాలని చెప్పి ఒక డిమాండ్ అయితే చేశారు. ఇక ఆర్కియాలజీ సర్వే ద్వారా ఎలాగో అక్కడ శివలింగం ఉండాలని చెప్పేసి బయటపడుతుంది. ఎందుకంటే ఎన్ని చూడడంలే మనం, మీరు అసలు గమనిస్తారో లేదో, ఒక 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఏ గుడికైనా వెళ్ళండి, ఏడన్నా ఏదైనా పొరపాటున ఏదన్నా మిస్ అయిపోయింటే మన అదృష్టం కొద్దిగా చెప్పలేం, కానీ చాలా వరకు ప్రాచీనమైనటువంటి ఆలయాలన్నీ కూడా ధ్వంసం చేశారు. ఎక్కడ చూసినా కూడా ఈ దేవతామూర్తులు కావచ్చు, ఈ గుడి మీద ఉండే విగ్రహాలు కావచ్చు, అన్ని ముక్కులు పోయి, చెవులు పోయి, చేతులు పోయి, కాళ్ళు పోయి, తలలు పోయి ఈ మారి ధ్వంసం చేసేసారు. అప్పుడు ఈ మత ఛాన్సవాదులైనటువంటి ఈ దుర్మార్గులు మొగలాయలు. అర్థమైందా? సరే, కాబట్టి ఈ సర్వే చేయడంతో పాటు ఈ శివలింగం ఎట్టా బయటపడుతుంది, అక్కడ హిందువులు పూజలు చేసుకునేందుకు పర్మిషన్ కూడా ఇవ్వాలంటూ మొన్న ఇప్పుడు 26వ తారీఖున కోర్టులో కేసు వేశారు. ఆయన కేసు వేసిన 24 గంటల్లోనే, అంటే నిన్నటికి అజ్మీర్ సివిల్ కోర్టు అయితే ఈ కేసును అయితే స్వీకరించడమే కాకుండా ఈ కేసు తర్వాత హీరింగ్ ఉంటుంది కదా, ఆ హీరింగ్ను వచ్చే నెల నుంచి చేపడతామని చెప్పేసి కోర్టు తెలియజేయడం ఇక్కడ విశేషం. ఎందుకంటే ఏదో చూసి ఏదో కొట్టిపారేయకుండా దీన్ని హీరింగ్ కూడా తీసుకుంటామని చెప్పినారు. దీంతో రాజస్థాన్ అంతటా కూడా హిందువులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఒక పక్కన ఉత్తరప్రదేశ్లోని సంబాల్ పట్టణంలో ఈ సంబాల్ జామా మసీద్ విషయంలో ఈ జాంబిగాళ్ళంతా కూడా గొడవలు చేస్తూ ఉన్నప్పటికీ అజ్మీర్ కోర్టు ధైర్యంగా ఏ మాత్రం వెనకపోకుండా ఈ కేసును స్వీకరించడం అంటే మామూలు మాటలు కాదు. అంటే త్వరలోనే అజ్మీర్ దర్గాలో ఆర్కియాలజీ సర్వే చేపట్టే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా కనపడుతుంది. అదే కనుక జరిగితే మనకు చెందినటువంటి మరొక ఆలయం మళ్ళీ మనకు దక్కనుండాలని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి హిందువులు ఏ ఒక్కరు కూడా మూలాలు మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా మన మూలాలు గుర్తుపెట్టుకోండి. మన మీద ఎవరైతే దాడులు చేసినాడో, మన దేవాలయాలు ఎవరైతే ధ్వంసం చేసినారో, మన పూర్వీకులను ఎవరైతే అత్యంత కిరాతకంగా హత్యలు చేసి అత్యాచారాలు చేసి వాళ్ళ ఆస్తులు కొల్లగొట్టి మన సంపద దోచుకెళ్ళినారో వాళ్ళనెట్ట మీరు మర్చిపోతారు? వాళ్ళు చేసినటువంటి దారుణాలను, దురాఘాతాలను ఇట్లంటి ఎట్ట మీరు మర్చిపోతారు అంటున్నా. ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకుంటేనే మనకు భవిష్యత్తు. మనకి ఎవరు మంచి చేసినా కూడా అది మర్చిపోకూడదు, మనకి ఎవరు చెడ్డ చేసినా అది కూడా మనం మర్చిపోకూడదు. అప్పుడే మన మూలాలు మనం గుర్తుపెట్టుకున్నప్పుడే మనకు, మన సమాజానికి, మన దేశానికి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే అంతే, దాంట్లో వేరే మాటే లేదు. ఇంకా మీకు ఈ న్యూస్ కనుక నచ్చితే, అదేవిధంగా ఒరే నాయనా స్వామి నువ్వు చెప్పింది కరెక్టరా అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్. జై శ్రీరామ్.